అది గోల్డ్ లోన్స్ సంస్థ. ఆ సంస్థలోకి ఓ వ్యక్తి స్మార్ట్గా వచ్చాడు. హోదా పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. అక్కడి సిబ్బందితో మర్యాదలు కూడా చేయించుకున్నాడు. అతను అడగగానే ఆ సంస్థ అన్ని వివరాలు చెప్పారు. సీన్ కట్ చేస్తే వచ్చిన ఆ వ్యక్తి 2 కిలోల బంగారు ఆభరణాలను దర్జాగా దోచుకెళ్లాడు. మరి ఇంతకీ ఆ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది ఏం చేశారు? చోరీ చేస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను వడ్లమూడి మహేష్, పక్కా 420. ఏలూరు జిల్లా చింతలపూడి కనకదుర్గ గోల్డ్ లోన్ సంస్థను కొల్లగొట్టేందుకు దిమ్మ తిరిగే స్కెచ్ వేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇసుమంతైన అనుమానం కూడా రాకుండా 2 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. ఏకంగా లాకర్లో భద్రంగా దాంచిన బంగారాన్ని బ్యాగ్లో పెట్టుకుని దర్జాగా వెళ్లిపోయాడు. తాను కనకదుర్గ గోల్డ్ లోన్స్ విజయవాడ బ్రాంచ్లో పనిచేస్తున్నానంటూ ఎంట్రీ ఇచ్చాడు మహేష్. నిజమేనని నమ్మిన చింతలపూడి బ్రాంచ్ సిబ్బంది అతనికి సకల మర్యాదలు చేశారు. ఆడిటర్ అని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా మహేష్ అడిగిన వివరాలన్నీ చెప్పేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న వారి వివరాలు, బంగారం లెక్కలు చూడాలంటూ హడావిడి చేశాడు మహేష్. ఏలూరు బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, క్యాషియర్ అమృత లాకర్ ఓపెన్ చేసి మొత్తం బంగారాన్ని మహేష్ ముందు పెట్టారు. వాటన్నింటినీ పరిశీలిస్తున్నట్టు నటించాడు మహేష్. కొబ్బరి నీళ్లు తేవాలంటూ ఒకరిని, మరో పని చెప్పి ఇంకొకరిని, ఇలా మేనేజర్ ప్రవీణ్, క్యాషియర్ అమృతలను బయటకు పంపించాడు. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేసరికి 2 కిలోల బంగారాన్ని బ్యాగ్లో సర్దేసుకుని చెక్కేశాడు మహేష్. మేనేజర్, క్యాషియర్ వచ్చి చూసేసరికి మహేష్ కనిపించలేదు. బంగారం మాయం. గట్టిగా కేకలు వేశారు. కానీ అప్పటికే మహేష్ ఉన్నదంతా దోచుకుని ఆటోలో ఎక్కి పరారవుతున్న విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వేట మొదలుపెట్టారు. చింతలపూడిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ గోల్డ్ లోన్స్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది దాదాపు వీళ్ళు 2.5 కోట్ల వస్తున్నటువంటి గోల్డ్ని అతను ఎంప్లాయీ తీసుకుని వెళ్ళడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దానికోసం ప్రయత్నం చేస్తాం. కొబ్బరి నీళ్లు తీసుకురమ్మని కోట్ల రూపాయల బంగారాన్ని కొట్టుకుపోయారన్న విషయం తెలిసి ఖాతాదారులు కంగుతిన్నారు. తాము తాకట్టు పెట్టిన బంగారం పరిస్థితి ఏంటని వాపోతున్నారు. విడిపించుకునే సమయానికి బంగారం లేదని తెలిసి లబో దిబోమంటున్నారు. 2 కాసులన్నర వరకు నాది గోల్డ్ అందులో ఉన్నది. వర్త్ ఆఫ్ వాల్యూ 2 lakhs వరకు ఉంటుంది. దీనికి సంస్థ మొన్న గోల్డ్ దొంగలించబడిందని మాకు తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే సంస్థకు వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి రోజున సంస్థకు తాళాలు వేసి ఉన్నాయి. అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరు సమాధానం చెప్పట్లేదు. వచ్చింది నిజమైన ఆడిటరా కాదా అనేది నిర్ధారణ చేసుకోవాలన్న కనీస జ్ఞానం సదరు గోల్డ్ లోన్ సంస్థ సిబ్బందికి లేదన్నది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.